భూమాఫియా చేసింది. ఈమె ఎవరి శిష్యురాలు? ఏ పార్టీకి సంబంధించింది? పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించింది. అదేవిధంగా ఇటీవల వైజాగ్లో ఒక బీటెక్ చదివిన వ్యక్తి పట్టుబడింది, జైలుకు పంపించాం. మేము ఎవరైనా కాపాడామా ఈ 2 సంవత్సరాల్లో కానీ గతంలో కానీ? కాబట్టి అనంతబాబు గంజాయి అమ్మే వ్యక్తి మీ పార్టీలో ఉన్నాడు. అదేవిధంగా మద్యము లిక్కర్ మాఫియా నడిపి మీకు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డితో సహా భవిష్యత్తులో ఇంకా అనేక మంది జైలుకి పోయే పరిస్థితి. నీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న ఓఎస్డీలు ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? అదేవిధంగా మీ రాజకసిరెడ్డి ఎవరు? అదేవిధంగా వాళ్ళ భారతీ గారికి పిఏగా ఉన్నటువంటి ఆడిటరు గోవిందప్ప ఎవరు? మిథున్ రెడ్డి ఎవరు? చెవిరెడ్డి ఎవరు? చెవిరెడ్డి కొడుకు ఎవరు? ఈ విధంగా తీసుకుంటా పోతే ఇటీవల జోగి రమేష్ అసెంబ్లీలో అబ్బా భలే మాట్లాడావన్నా నువ్వు చంద్రబాబు మీద అని చెప్పి భుజం తట్టిన వ్యక్తి మద్యం మాఫియాను పెంచి పోషించింది నువ్వు. అతను 20 నుంచి 22 నుంచి 24 వరకు యథేచ్ఛగా మద్యం మాఫియాను నడిపాడు, అక్రమ మద్యాన్ని అమ్మాడు. ఈరోజు అతని బండారం బయటపడితే అది తమ్మలపల్లిలో కానీ, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కానీ, అదేవిధంగా హైదరాబాద్లో కానీ ఏ విధంగా మద్యం సరఫరాకు కావలసినటువంటి అక్రమ మద్యానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా సమకూర్చి ఈరోజు చిక్కి చెల్లిమయ్యి జైల్లో గడుపుతా ఉన్నాడు. అదే కాకుండా ఈరోజు క్యాబినెట్లో మొత్తం మంత్రులంతా కూడా, మీతో పనిచేసిన మంత్రులు మొత్తం అవినీతిలో కూరుకుపోయారు. ఇసుక మాఫియా చేశారు, మద్యం మాఫియా చేశారు, భూమాఫియా చేశారు, కాంట్రాక్ట్ మాఫియా చేశారు. అదేవిధంగా ఇనుల కనీసం జగనన్న 1/2 ఇనుల్లో కూడా 100 కోట్లు 1000 కోట్లు దోచేశారు. కాబట్టి మొత్తం అంతా మీ దగ్గరే మాఫియాలు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, పిట్ పాకెట్ల కాడి నుంచి మాఫియాలు నడిపే వ్యక్తుల వరకు మీ యొక్క వైసీపీలో ఉన్నారు. ఇటీవల వైసీపీ విభాగానికి చెందినటువంటి విద్యార్థి విభాగానికి చెందినటువంటి కొండారెడ్డి ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన వ్యక్తి. అతను విద్యార్థి విభాగానికి ఉండి గంజాయి అమ్మతో పట్టుబడ్డాడు. కాబట్టి మీరు ఇటువంటి అవాకులు చవాకులు పెరిగితే భవిష్యత్తులో సహించము, మీకు తగిన బుద్ధి చెప్తాము. ఈరోజు మా పార్టీలో కూడా కొంతమంది దీని మీద లోకేష్ మీద, చంద్రబాబు మీద, డిప్యూటీ సీఎం మీద మాట్లాడితే సరిగ్గా స్పందించలేదు. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోను వదులుతా ఉన్నాను. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు బయటపెట్టి మీ మీద, మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాల మీద, మీ జగన్మోహన్ రెడ్డి మీద, మీరున్నటువంటి ఆ రోజు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల మీద, మీ అధికార ప్రతినిధుల మీద మరిన్ని వీడియోలు చేసేదానికి నేను సిద్ధంగా ఉండి భవిష్యత్తులో మీ బండారం బయట పెడతానని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.